మావయ్య మీటింగ్ పెద్ద సక్సెస్. మినిస్టర్ గారే. లోపలికి వెళ్ళమ్మా. ఏంటి పూర్తిగా మారిపోయావు? 2 రోజులుగా తమరు స్కైప్ లో కూడా దొరకలేదు. బిజీ. మృదుల ఎక్కడా? తనకి ఎగ్జామ్స్. పక్కింటి వాళ్ళు మన తెలుగు వాళ్లే. వాళ్ళమ్మాయి మన అమ్మాయి క్లాస్మేట్స్. ఏం ప్రాబ్లం లేదులే. వెల్కమ్ టు ఐర్లాండ్. ఇప్పుడు సంతోషమేగా? 2వ తారీఖు బయలుదేరుతున్నాం. ఇవాటి నుంచే ప్యాకింగ్ మొదలు పెట్టాలి. సడన్ గా ఇప్పుడేంటి ఆఫీస్? 1 year లాంగ్ లీవ్ పెట్టేయి. తర్వాత సంగతి చూద్దాం. అది మాత్రమే కాదు, ఇప్పుడు నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. మేడం మీద చూసారా? చూశాను. అందరిళ్ళ మేడ మీద చూశాను. నాన్నతో కూడా మాట్లాడానులే. ఆయన చూసుకుంటానని చెప్పారు. లోనే పెద్ద ప్రాబ్లం కాదులే. అక్కడ ఫుడ్ క్లైమేట్ పెద్ద ప్రాబ్లంగా ఉంది. మృదుల బాగా సఫర్ అవుతోంది. తనని చూసుకోవడం నా వల్ల కావట్లేదు. నేను ఒక్కడిని అన్ని మేనేజ్ చేయలేకపోతున్నాను. ఎవరైనా మనిషిని పెట్టుకుందాం అనుకుంటే 50,000 60,000 అడుగుతున్నారు. అది కూడా పార్ట్ టైమే వస్తామంటున్నారు. థ్యాంక్స్. దేనికి? ఇంత ఓపెన్ గా మాట్లాడినందుకు. ఒక మంచి పని మనిషి దొరుకుంటే వీసాకి అప్లికేషన్ కూడా పెట్టేవారు కాదు కదా. ఓ, మేడం ఈ మధ్య బాగా మాట్లాడడం నేర్చారు. 3 పూటలు వంట చేస్తూనే ఉంటే మొగుళ్ళకి బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు పెళ్ళాలందరూ మాట్లాడక తప్పట్లేదండి. మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు నాతో మాట చెప్పుంటే బాగుండేది. సరే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? చాలా మందితో కలిసి అందరికీ ధైర్యం చెప్పి ఒక కార్యం తలపెట్టాను. అది మధ్యలోనే ఆపేస్తే అస్సలు బాగోదు. నాకు కొంచెం టైం కావాలి. మృదుల, అమ్మకు అక్కడ రావడం ఇష్టం లేదంట. తెలీదు, నువ్వే అడుగు. ఇక్కడ నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. అక్కడికి రావడం కష్టమని నువ్వే చెప్పు. మృదులా, నువ్వు ముందు ఏడు పాపు. సరే, నేను నీతోనే ఉంటాను. వస్తాను, నేను వస్తాను. ఇదే మీ 1.5 ఎకరం వెజిటబుల్ ఫామా? మీరు మాట్లాడింది వాళ్ళ హిందూలో ఆర్టికల్గా వచ్చింది. మన గవర్నమెంట్లో కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ మార్కెట్స్లోనూ రైడ్స్ మొదలు పెట్టేశారు. ఆడవాళ్ళందరూ కలిసి సాధించేశారు. గర్వంగా ఉందండి. పెళ్లికి ఇంకా 6 రోజులే ఉన్నాయి. ఇది మీ ఇంటి పెళ్లి అనుకోండి. మీరే అందరికి ఇచ్చేయండి. పెళ్లికి అందరూ తప్పకుండా రావాలి. అందరూ తప్పకుండా వస్తారు, కానీ నేను రావటమే కొంచెం కష్టం. ఎందుకంటే 2వ తారీఖున నా హస్బెండ్ తో ఐర్లాండ్కి వెళ్తున్నాను. కానీ 5వ తారీఖల్లా కూరగాయలన్నీ మండపానికి వచ్చి చేరుతాయి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసి వెళ్తున్నాను. అలాగా? పెళ్లికి మీరు కూడా వస్తే సంతోషించుకునేవాడిని. పర్వాలేదు, క్షేమంగా వెళ్ళరండి. వస్తానమ్మా. వస్తానండి. ఏంటి వసంతి సడన్ గా? మృదులా కోసమైనా నేను వెళ్లి తీరాలి. 1 year లీవ్ అప్లై చేశాను. అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆలోచించాలి. గిరిజే ఒంటరిగా వద్ది. మీ ఇద్దరు ట్విన్స్ లాంటి వారు కదా. నీకు గిఫ్ట్ కొనిపెట్టాను, తీసుకురావడమే మర్చిపోయాను. మేడంకి నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. పుస్తకమే కదా, తెలుగులోనే ఉంటుంది. చదివితే ఏమీ అర్థం కాదు, అంతేనా? అదేం కాదు, భయపడకండి.
ప్రెసిడెంట్ని మృదుల అడిగిన క్వశ్చన్. మృదుల ఫ్రెండ్ వాణి వాళ్ళది మా పక్కిళ్ళే. తనే నాకు చెప్పింది. వసంతి, వసంతి, ప్యాక్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? భయపడకు, ఐర్లాండ్లో అన్ని వెజిటబుల్స్ ఆర్గానికే. ప్రెసిడెంట్ ని మృదుల ఏమడిగిందో తెలుసా మీకు? తెలుసు. మనిద్దరం ఒకరోజు గొడవ పడినప్పుడు ఒక అమ్మాయి ఆశలు కలలు వివాహం అయిన తర్వాత ఎక్స్పైర్ అవుతాయన్నావంట కదా. అది విన్నాక అందులోంచే నువ్వేదో క్వశ్చన్ అడిగినట్టుగా తను చెప్పింది. నిజానికి ఆ క్వశ్చన్ కి హ్యాట్స్ ఆఫ్. అది ఇండియాలో 14 ప్రధానమంత్రుల్లో ఒకరిది మాత్రమే ఆడది, 15 రాష్ట్రపతుల్లో ఒకరిది మాత్రమే ఆడది. ఏ ఈ దేశంలో తెలివితేటలు అర్హత ఉన్న ఆడవారే లేరా? లేక వాళ్ల కలలకెవరైనా అడ్డుగా నిలబడ్డారా? హూ డిసైడ్స్ ది ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఉమెన్స్ డ్రీమ్? ఇవాళ పలు రాష్ట్రాలలో ఆడవాళ్లే ముఖ్యమంత్రులు. ప్రజల కోసం పోరాడే పలు విప్లవకారులు ఆడవాళ్లు. వాళ్ళెవరూ వాళ్ల కలల్ని కోల్పోనూ లేదు, కన్నీళ్లలో కరిగిపోనూ లేదు. నేను ఐర్లాండ్కి రావట్లేదు. నన్ను చూసే కదా నా కూతురు అలాంటి ఒక ప్రశ్న అడిగింది. నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను. డయల్ చేసి ఇవ్వండి. మొదటిసారి మీ మాటకి అడ్డు చెప్తున్నాను. నేను మీ భార్యని. నా మీద మీకు ఏమాత్రం గౌరవం నన్ను అర్థం చేసుకోండి. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా గ్రీన్ హౌస్ అనబడే ఈ పథకం గొప్ప ఆదరణ పొందడానికి కారణం, ఒక సాధారణ యూడీ క్లర్క్ గా పనిచేస్తూ తన పేరు మీదే లోన్ తీసుకుని తన నివాస ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఈ రోజు అందరికీ కనువిప్పు కలిగించిన వసంతికి ఈ శాసనసభ అభినందనల్ని కృతజ్ఞతల్ని తెలుపుకుంటోంది. ఈ రోజు మా మమ్మీ బర్త్డే. 2 ఏళ్ల క్రితం ఇదే పేజ్లో మా అమ్మ గురించి వచ్చిన జోక్స్ ని కమెంట్స్ ని చూసి నేను ఏడ్చాను. ఇవాళ అదే పేజ్లో ఆవిడ కూతురుగా నన్ను అందరూ గౌరవిస్తున్నారు. విషపూరితం కాని ఆహారం ఈ రోజు అందరి డైనింగ్ టేబుల్ మీద ఉండడానికి మా అమ్మే కారణమని నన్ను కూడా మెచ్చుకుంటున్నారు. ఫ్యూచర్ లో నువ్వు ఎవరిలా అవుతావని ఎవరైనా అడిగితే నా దగ్గర ఉన్న సమాధానం ఒకటే, మా అమ్మలా అవుతానంటాను. థ్యాంక్ యూ వసంతి ఫర్ బీయింగ్ మై మదర్. నేను 1 year గా మా అమ్మకి దూరంగా ఉంటున్నాను. నేను ఏడ్చినప్పుడు మా అమ్మ నాతో చెప్పింది, ఇక ఎదిగే ఆడపిల్లలు దేనికి ఏడవాలో దానికి మాత్రం ఏడిస్తే చాలని. అన్నిటికీ ఏడ్చే అలవాటు మా తరంతోటే పోవాలంది. అందరికన్నిటికీ మీరు సమాధానం కావాలంది. ష్యూర్ అమ్మా. ఇప్పుడు నాలో ఏదో తెలియని భయం ఉంది. మా అమ్మ లైఫ్ లో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఆల్ మై విషెస్ ఆర్ విత్ హర్ బికాస్ టుడే షీ ఈస్ మీటింగ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నమస్తే. నమస్తే. ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అమ్మ ఇక్కడికి వచ్చింది నేను అడిగిన ప్రశ్న వల్ల కాదు, ఆ ప్రశ్నకి సమాధానంగా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వాట్ ఇస్ దిస్? సారీ, మై రూమ్ కి. మై హస్బెండ్. నమస్తే. నమస్తే. మై డాటర్ మిథిలా. హలో. డూ టేక్ ఎ సీట్. Are these your winter vacations? Yes, sir.
వీ విల్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ 10 days. Oh. Have you been missing your mother? షీ డజంట్ లెట్ మీ మిస్ హర్. 2 years ago, I wanted to meet an ordinary woman who asked me an extraordinary question. I was disappointed. Today, I'm meeting the same woman to discuss how to take a vision forward nationally. You fainted, but you woke up and you turned your lowest point into a starting point. Young man, you should be very proud of your wife. Tell me, in these past 2 years, which has been your happiest moment? Now, this moment. I believe you've resigned your job with the Revenue Department Yes, sir. for a much greater cause, isn't it? Vasanti Ramprasad, calling from Rashtrapati Bhavan. Oh, long journey, my friend. నన్నే నాకు పరిచయం చేసి ఢిల్లీకి వైజాగ్కి 3 hours అని తెలియచెప్పిన సూజన్ కి థ్యాంక్స్. No formalities. 1 month కి ఐర్లాండ్ ట్రిప్ వెళ్తున్నాను. అక్కడి నుంచి నేను నా హస్బెండ్ మృదులందరం యూరప్ కి వెళ్తున్నాం. ప్రపంచాన్ని చూడాలి కదా. Oh, great. నేను యూరోప్ లోనే ఉంటాను. నన్ను మీట్ అవ్వాలి. తప్పకుండా. అన్నట్టు మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సూజన్. ఈ రోజే నా జీవితంలో మర్చిపోలేని రోజు. గౌరవంతో నా భర్తని నా కూతుర్ని తిరిగి తెచ్చుకున్నాను సూజన్. This is Vasanti. How old are you? ఇట్ డజంట్ మ్యాటర్. That's my girl.